సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు ఊరూరా ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా రుణాలు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. వారం వారం అప్పులు చేస్తూ కేవలం 14 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులకు చేరువయ్యారు. సంపద సృష్టి సంగతి పక్కన పెడితే సూపర్ 6 హామీల అమల్లోనూ వెనకబడిన చంద్రబాబు సర్కార్ బడ్జెట్ లోపల బయట అప్పులు చేయడంలో మాత్రం వేగంగా దూసుకుపోతుంది. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 6.96% వడ్డీకి 5,000 కోట్ల రూపాయలు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వీటితో కలుపుకుని బడ్జెట్ లోపల అప్పులే ఏకంగా 1,28,702 కోట్లకు చేరాయి. బడ్జెట్ లోపల బయట చేసిన చేయనున్న అప్పులు 1,91,112 కోట్లకు పెరిగాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో 31,410 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. ఏపీ జల్ జీవన్ వాటర్ సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తప్ప మిగతా బడ్జెట్ బయట అప్పును ఇప్పటికే ప్రభుత్వం చేసేసింది. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ KfW, హడ్కోల నుంచి ఏకంగా 31,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కూడా కాకుండానే 2 లక్షల కోట్ల అప్పుల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు తెస్తున్నప్పటికీ ఎల్లో మీడియా మౌనంగా ఉంటోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, FRBM నిబంధనలకు లోబడి అప్పులు చేసిన ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదో పట్టించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.